ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫిలిం. నేను అక్కడ చూస్తూనే ఉన్నాను. చూస్తూ మనకు తెలియకుండానే రమణ గారు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు అని అంటే కంట తడి పెట్టేలాగా అంత రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఆయన పడ్డ శ్రమ అది ఏంటి అనేది ఆయనకే తెలుసు, మన ఎవరికి తెలియదు అనుకోండి. బట్ చూస్తున్న మనకి మాత్రం తెలుస్తూ ఉంటుంది. పైగా హీరో చాలా బాగా నటించారు, చక్కగా నటించారు. డైలాగ్స్ రాసిన ఆయన కూడా చాలా చక్కగా రాశారు. అసలు టోటల్గా ఈ సినిమాకి మామూలుగా కాదు, 100% నా లెక్కలో అవార్డు వస్తుందండి. ఎందుకని ఇట్ టచెస్ యువర్ హార్ట్ లైక్ ఎనీథింగ్. మీ మనస్సుని ఒక్కసారి కుదిపేస్తే కుదిపి కదుపుతుంది. అంతకన్నా ఇంకేం చేస్తుంది ఇది? చక్కటి అందమైనటువంటి సినిమాని ఇవాళ నేను చూడడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫిలిం. నేను అక్కడ చూస్తూనే ఉన్నాను. చూస్తూ మనకు తెలియకుండానే రమణ గారు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు అని అంటే కంట తడి పెట్టేలాగా అంత రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఆయన పడ్డ శ్రమ అది ఏంటి అనేది ఆయనకే తెలుసు, మన ఎవరికి తెలియదు అనుకోండి. బట్ చూస్తున్న మనకి మాత్రం తెలుస్తూ ఉంటుంది. పైగా హీరో చాలా బాగా నటించారు, చక్కగా నటించారు. డైలాగ్స్ రాసిన ఆయన కూడా చాలా చక్కగా రాశారు. అసలు టోటల్గా ఈ సినిమాకి మామూలుగా కాదు, 100% నా లెక్కలో అవార్డు వస్తుందండి. ఎందుకని ఇట్ టచెస్ యువర్ హార్ట్ లైక్ ఎనీథింగ్. మీ మనస్సుని ఒక్కసారి కుదిపేస్తే కుదిపి కదుపుతుంది. అంతకన్నా ఇంకేం చేస్తుంది ఇది? చక్కటి అందమైనటువంటి సినిమాని ఇవాళ నేను చూడడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.